కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సమ్మెకు సిద్ధమవుతోంది. ఈ నెల 7వ తేదీన తలపెట్టిన సమ్మెకు సన్నాహకంగా కార్మికులు సోమవారం హైదరాబాద్ లో భారీ కవాతు నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు బస్ భవన్ వరకు కొనసాగింది. ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటి వరకు చర్చలకు ఆహ్వానించలేదని, అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు. కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకు రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. పంతాలు పట్టింపులకు పోకండి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి. చేయగలిగింది ఏదున్నా చేస్తాం. లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందర పెడుతున్నా. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా. వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పురి. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను. నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి. మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి. మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇలా కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బంగాళాఖాతంలో ఇటీవల తమిళనాడుకు చెందిన 24 మంది మత్స్యకారులు